కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు రెండు పట్టభద్రుల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల రంగం సిద్ధమవుతుంది. రాబోయే నెల రోజుల్లోనే దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం ప్రారంభించేశారు. ఓట్ల చేరిక దగ్గర నుంచి అభ్యర్థులు ఊరూరా తిరిగి ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యక్రమం వరకు అంత వేగంగా జోరందుకుంటుంది. సంక్రాంతి తర్వాత ఈ ఎన్నికల వేడి మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కూటమి తరపున అభ్యర్థులుగా బరిలో దిగిన తెలుగుదేశం పార్టీ నేతలకు మాత్రం తలనొప్పులు తప్పడం లేదు. అనేక చోట్ల పార్టీలో అంతర్గత విభేదాలు ఆయా అభ్యర్థులకు తీవ్రమైనటువంటి సమస్యగా మారుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో బరిలో దిగిన పేరాబత్తుల రాజశేఖర్కి పలువురు ఎమ్మెల్యేలు సహకరించడం లేదన్న ప్రచారం ఎక్కువగా సాగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలతో పాటుగా కోనసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పేరాబత్తుల రాజశేఖర్కి సహకారం ఇవ్వడం లేదని అంతా చెబుతున్నారు. దీంతో పేరాబత్తుల రాజశేఖర్ ఇప్పుడు అనేక రకాలుగా ఎక్కట్లు పాలవుతున్నట్టుగా అంచనాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది, రెండో వైపు కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఇంకొక వైపు ఎమ్మెల్యేల్లో ఉన్నటువంటి ఆధిపత్య పోరు కారణంగా అభ్యర్థికి సహకారం అంతంత మాత్రంగా మారింది. ఇలాంటి అనేక చిక్కుముడుల మధ్య పేరాబత్తుల రాజశేఖర్ పైన ఇప్పుడు నల్లేరు మీద నడక కాదని స్పష్టమవుతోంది. చాలా చిక్కులతో ఆయన ముందుకు సాగాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో ఆయనకు పోటీగా దిగినటువంటి అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ విస్తృతంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యక్రమాలు చేపడుతూ తమ హవాను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో పేరాబత్తుల రాజశేఖర్ ఎలా గట్టెక్కగలరన్న ప్రశ్న ఉదయిస్తుంది. సరిగ్గా అదే సమయంలో పేరాబత్తుల రాజశేఖర్కి అనుభవం లేక సమన్వయం సమస్యలు ఉన్నాయని భావిస్తుంటే అనుభవజ్ఞుడైనటువంటి సీనియర్ రాజకీయ నేత ఆలపాటి రాజా కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పట్టభద్రుల స్థానానికి టీడీపీ తరపున పోటీ చేస్తున్న ఆయనకు బీజేపీ, జనసేన నుంచి సహకారం అందడం లేదన్నట్టుగా చెప్తున్నారు. జనసేన నేతలైతే పూర్తిగా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. ఇది ఆలపాటి రాజా విజయావకాశాల మీద దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బలమైనటువంటి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు బరిలో ఉండడంతో ఆయన్ని ఢీ కొట్టడం ఆలపాటి రాజాకు కత్తి మీద సాములా మారుతోంది. ఇక్కడ ఏదో రకంగా గట్టెక్కాలని ఆలపాటి రాజా ఆశిస్తుంటే ఆదిలోనే అపశకునులా ఆయన పరిస్థితి మారిపోతుంది. ముఖ్యంగా ఇతర మిత్రపక్షాల నేతలు సహకరించకపోవడం, రెండో పక్క నిరుద్యోగుల్లోనూ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లోనూ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెచ్చరిల్లుతున్నటువంటి తరుణంలో వాటన్నిటినీ ఎలా ఎదుర్కోవాలన్నది ఆయనకి అంతుపట్టడం లేదు. గ్రాడ్యుయేట్ మండలి నియోజకవర్గాల్లో కీలకమైన ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో ప్రస్తుతం చంద్రబాబు పాలనా తీరు పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహం, వ్యతిరేకతగా మారుతుంది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తుంది. కనీసం వేతనాలైనా సకాలంలో ఇస్తారంటే అది కూడా జరగకపోవడంతో వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఉద్యోగ నియామకాలు జరగకపోవడంతో నిరుద్యోగులు అసనిపాతంగా మారిపోయారు. అదే సమయంలో డిఎస్సి నోటిఫికేషన్ కోసం సంతకం పెట్టి కూడా నియామక ప్రక్రియ చేయకపోవడంతో నిరుద్యోగ ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. ఇలా వివిధ సెక్షన్ల నుంచి వస్తున్నటువంటి అసంతృప్తి, అలకలు, అనేక రకాలైనటువంటి వ్యతిరేకతలు కలిసి ఆలపాటి రాజా పుట్టి ముంచుతాయా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురు అభ్యర్థులు కూడా అనేక రకాల సమస్యల మధ్య పయనం ప్రారంభించారు. ఇది గట్టెక్కడు ఎలాగన్నదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పెద్ద ప్రశ్నగా మారుతుంది. శాసన మండలి ఎన్నికల్లో గట్టెక్కకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు మరింత రాజుకోవడం ఖాయమని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. దాంతో ఈ పరిస్థితి ఏ రకంగా సర్దుబాటు చేయాలి, ఎలా పట్టాలెక్కించాలి, ఏ రీతిలో మండల ఎన్నికల్లో ముందంజ వేయాలన్నది టీడీపీ అధిష్టానానికి పెద్ద పరీక్షగా మారబోతోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.